మాయను. మరొక వాక్య భాగము యాక్ట్స్ ఆఫ్ అపోజిల్స్ చాప్టర్ 12, అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయం. మొదటి 5 వచనాలు మార్చి చదువుకుందాం. ఫస్ట్ 5 verses let us read alternately. 12 యాక్ట్స్ 12 అపోస్తలుల కార్యములు 12 మొదటి 5 వచనాలు. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలత్కారముగా పట్టుకొని, చదవండి 2వ వచనం, యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనెను. ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు. అతడిని పట్టుకొని చెరసాలలో వేయించి పస్కా పండుగ కేవలం ఉద్దేశించి 4 చతుష్టైములు సైనికులకు అతన్ని పంపించాను. పేతురు చెరసాలలో ఉంచబడెను. సౌలైతే అతని కొరకు సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయిచుండెను. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధమైన తండ్రి, మరోసారి మీ యొక్క వాక్యం మా ముందు ఉంచినందుకై వందనాలు. ప్రభు బలలో పాలు పొందటానికి బల చుట్టూ మేము చేరి వచ్చి ఉండగా మీరు కోరిన విధముగా మామూలు మేము పరీక్ష చేసుకొని సరి చేసుకొని యోగ్యమైన విధానములో ప్రభు బలలో పాలు పొందినట్లుగా మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకొని ఈ వాక్యం ద్వారా హెచ్చరించి మాతో మాట్లాడి మమ్మల్ని సరిచేసి ప్రభు మీరే సంతోషముగా ప్రభు బలలో పాలు పొందినట్లు మమ్మల్ని సిద్ధపరచండి. మరోసారి నన్ను ఖాళీ చేయండి, నా జ్ఞానం కొట్టివేయండి. సమస్త మహిమ మీకే ఆరోపిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మిక్కుటమైన ఆయాసము నెమ్మది కలుగుటకు కారణమాయెను. మొదటి భాగంలో వ్యక్తిగతంగా కుటుంబాలుగా మిక్కుటమైన ఆయాసము గుండె వెలుట అనే విషయాన్ని చూసాము. ఇప్పుడు రెండవ భాగంలో ఆది సంఘము, యెరూషలేములో ఉన్న సంఘము మిక్కుటమైన ఆయాసము గుండె వెలుట, చివరికి అది నెమ్మదికి ఎట్టా కారణమయ్యింది అన్నటువంటి విషయాన్ని చూద్దాం. 12వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయము మొదటి వచనం. దాదాపు అదే కాలమందు, ఏ కాలమందు? 8వ అధ్యాయం యాక్ట్స్ ఆఫ్ అపోజిల్ చాప్టర్ 8, ఏ కాలమందు? 8వ అధ్యాయము మొదటి వచనం. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున, యెరూషలేములో ఉన్న సంఘము గొప్ప హింస గుండె వెళ్తూ ఉన్నటువంటి కాలమది. మిక్కుటమైన ఆయాసము గుండె యెరూషలేములో ఉన్న సంఘము వెళ్తూ ఉన్నటువంటి కాలం అది. ఈ ఎర్లీ చర్చ్ యెరూషలేములో ఉన్న సంఘము ప్రారంభము నుండి కూడా చూస్తే మిక్కుటమైన ఆయాసము గుండా వెళ్తూనే ఉన్నది. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయములో అక్కడ బర్త్ ఆఫ్ చర్చ్, సంఘం యొక్క ఆరంభమును మనం చూస్తాం. ఈ 2వ అధ్యాయంలో పేతురు నిలబడి మిగతా అపోస్తలులతో కలిసి మాట్లాడినప్పుడు అక్కడ దేవుడు గొప్ప కార్యం చేశాడు. 41వ వచనం, 2:41 చివరిలో ఉంటుంది. ఇంచుమించు 3,000 మంది చేర్చబడ్డారు. తర్వాత 3వ అధ్యాయంలో యెరూషలేములో ఉన్న దేవాలయం దగ్గర దేవుడు చేసినటువంటి గొప్ప కార్యమును బట్టి 4వ అధ్యాయం 4వ వచనం చివరిలో ఉంటుంది. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 ఆయను. ఏంటంటే ఈ 5,000 4వ వచనం ప్రారంభంలో ఉంటుంది తెలుగులో. వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిన వారి సంఖ్య 4,000. అంటే ఒకవైపు సంఘము అది అభివృద్ధి చెందుతూ ఉంది, విస్తరిస్తూ ఉంది. అదే సమయంలో మిక్కుటమైన ఆయాసము గుండా వెళ్తూ ఉంది. ఈ యెరూషలేము దేవాలయములో ఈ 3వ అధ్యాయములో జరిగినటువంటి ఆ యొక్క ఒక మిరకిల్, ఒక గొప్ప అద్భుతం పేతురు యోహానుల ద్వారా దేవుడు చేశాడు. దాన్ని బట్టి ఏమైందట, అక్కడ వీళ్ళను పట్టుకొని అక్కడ వాళ్ళను అరెస్ట్ చేసినారు. ఆ తర్వాత ఏం చేశారంట, 21వ వచనం 4:21 ప్రజలందరూ జరిగిన దాని గూర్చి దేవుని మహిమపరచుచుండిరి గనుక సభవారు ప్రజలకు భయపడి వీరిని శిక్షించు విధమేమియు కనుగొనలేక వీరిని గట్టిగా బెదిరించి అన్నటువంటి మాట. బెదిరించి అంటే సంఘము బెదిరింపుల గుండా వెళ్తూ ఉన్నటువంటి సమయం. తర్వాత మరలా మనం చూస్తే 7వ అధ్యాయంలో స్టెఫెనును పట్టుకొని చంపేసినారు. స్టెఫెనును రాళ్లతో కొట్టి
చంపినారు. 8వ అధ్యాయం 1వ వచనం ఇందాక మనం చదివినాము. గొప్ప హింస గుండా సంఘం వెళ్తూ ఉంది. 3వ వచనంలో చూస్తే 3rd వర్స్ సౌలైతే అన్నటువంటి మాట మనం చూస్తున్నాం. సంఘమైతే దేవునికి ప్రార్థన చేస్తూ ఉంది. సౌలైతే అంటే ఇక్కడ సంఘానికి విరోధులైనటువంటి వారికి సూచనగా సౌలు ఉన్నాడు. సౌలైతే ఇంటింటొచ్చి వచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. అంటే ఒకవైపు శత్రువు కూడా తన కార్యము చేస్తూ ఉన్నాడు. 9వ అధ్యాయం 9th చాప్టర్ 1st వర్స్ 9వ అధ్యాయం 1వ వచనం సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు హత్య చేయుటయు తనకు ప్రాణాధారమైనట్టు. అంటే ఈ సంఘం ఎటువంటి పరిస్థితి గుండా వెళ్తూ ఉంది? బెదిరించుట, హత్య చేయుట అనేవి ఇక్కడ ఈ ప్రజలు చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం. 4వ అధ్యాయము అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 1వ వచనం వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులను దేవాలయపు అధిపతియు సద్దూకయ్యులను వారు ప్రజలకు బోధించుటయు యేసును బట్టి మృతులలో నుండి పునరుత్థానం కలుగునని ప్రకటించుటయు చూచి కలవరం పడి వారి మీదికి వచ్చి వారిని బలత్కారముగా బలత్కారముగా పట్టుకొని సాయంకాలం అయినందున మరునాటి వరకు వారిని కావలిలో ఉంచిరి. బలత్కారముగా పట్టుకొని కావలిలో ఉంచిరి. అంటే ఇటువంటి పరిస్థితుల గుండా వెళ్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం. 5వ అధ్యాయంలో కూడా ఒక సంఘటన మనం చూస్తాం. 5వ అధ్యాయము 17వ వచనం 17th వర్స్ ప్రధాన యాజకుడును అతనితో కూడా ఉన్నవారు అందరూ అనగా సద్దూకయ్యుల తెగవారును లేచి మత్సరముతో నిండుకొని, మత్సరము అన్నటువంటి మాట చూస్తూ ఉన్నాం. మత్సరముతో నిండుకొని అపోస్తలులను బలత్కారముగా పట్టుకొని పట్టణపు చెరసాలలో ఉంచిరి అన్నటువంటి మాట. కాబట్టి ఈ రీతిగా ఈ యెరూషలేములో ఉన్నటువంటి సంఘము గొప్ప హింస గుండా వెళ్తూ ఉన్నది. ఇప్పుడు 12వ అధ్యాయానికి వచ్చేసరికి ఇక్కడ 12వ అధ్యాయము రాజైన హేరోదును మనం చూస్తున్నాం. దాదాపు 1వ వచనం దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధపెట్టుటకు బలత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. ఇక్కడ ఎట్టుందంటే ఇప్పటి వరకు ఆ సంఘమునకు విరోధులు లేక శత్రువులు ఎవరు అని అంటే సన్హెడ్రిన్ సభ వారు, సద్దూకయ్యులు, పరిసయ్యుల్లో కొందరు, అట మనం రిలీజియస్ లీడర్స్ని మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు 12వ అధ్యాయానికి వచ్చేసరికి డైరెక్ట్గా హేరోదు అన్నటువంటి మాట చూస్తున్నాం. ఆ హేరోదు, రాజైన హేరోదు డైరెక్ట్గా సంఘాన్ని హింసించడానికి రంగంలోకి దిగినట్లుగా మనం చూస్తున్నాం. ఈయన ఏం చేశాడంట? యాకోబును ఖడ్గముతో చంపించాను. ఎవరి యాకోబు? ముఖ్యంగా మనం అపోస్తుల కార్యంలో 2 యాకోబులను మనం చూస్తాం. ఒక యాకోబు యేసు ప్రభు యొక్క సహోదరుడు. ఆయన యాకోబు పత్రిక రాశాడు. ఇదే యాకోబు ఈ యొక్క అన్యజనుల రక్షణ విషయంలో, ఈ సున్నతి ఇంకా ఇతర ఆచారాల విషయంలో వారికి చర్చ జరిగినప్పుడు యాకోబు లేచి మాట్లాడతాడు. అంటే యెరూషలేములో ఉన్న సంఘానికి పెద్దగా ఉండి యాకోబు మాట్లాడినాడు. ఆయన కూడా యేసు ప్రభు యొక్క బ్రదర్ అయినటువంటి యాకోబు పత్రిక రాసిన యాకోబు. ఈ యాకోబు ఎవరు? యేసు ప్రభువుకు 12 మంది శిష్యుల్లో 3 చాలా ముఖ్యమైనటువంటి వారు, ప్రభుకు సమీపముగా ఉన్నటువంటి వారు. ఆ 3లో ఒకడు ఈ యాకోబు. పేతురు, యాకోబు, యోహాన్, ఈ 3 చాలా ముఖ్యమైనటువంటి వారు. ఆ 3లో ఒకరైనటువంటి యాకోబును ఖడ్గముతో చంపించేసినాడు. అంటే ఇది ఎట్లా ఉందంటే ఇక్కడ మనకు హేరోదు ముఖ్యం కాదు, సదుకయ్యులు ముఖ్యం కాదు, అట్లాగే యాకోబు పేతురులు కూడా ముఖ్యం కాదు. ఒకవైపు బిగ్ సీన్ మనం అర్థం చేసుకోవాలి. దేవుడు తన పని చేస్తూ ఉన్నాడు, ఇంకోవైపు శత్రువు తన కార్యం చేస్తూ ఉన్నాడు. వాళ్ళ చేతుల్లో పాత్రలు వేరువేరుగా ఉండొచ్చు. సద్దుకయ్యులు లేకపోతే అక్కడ పిలాతు కావచ్చు, ఇప్పుడు హేరోదు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు ఇక్కడ వైపు ఉండొచ్చు. ఇటువైపు చూస్తే యేసుప్రభు శిష్యులు ఉండొచ్చు. సాతాను యొక్క పని ఏంటంటే, సాతాను యొక్క పని దేవుని వాక్యము సువార్త విస్తరించకూడదు. దేవుడు వీరికి ఒక పని చెప్పినాడు. ఏమన్నాడు? సర్వలోకమునకు వెళ్ళి
సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నాడు. ఇంకేమన్నాడు? మీరు యెరూషలేములో వేచి ఉండండి అన్నాడు. ఎప్పటి వరకు? మీరు పైనుండి శక్తిని, పరిశుద్ధాత్మ శక్తిని పొందే వరకు మీరు వేచి ఉండండి. మీరు పరిశుద్ధాత్మ శక్తి పొందుతారు. పొందినప్పుడు మీరు యెరూషలేములోను, యూదయ, సమరయ, ఆ తర్వాత భూదిగంతముల వరకు సాక్షులుగా ఉంటారు. సో యు వెయిట్. మీరు సాక్షులుగా ఉండే పని ఉంది. సో వీరు సాక్షులుగా ఉండాల్సిన పని వీరికి ఉంది. సాతాను ఏం చేస్తున్నాడంటే వీరు సాక్షులుగా ఉండకుండా, సువార్త వ్యాప్తి జరగకుండా వాడు వాని పని చేస్తూ ఉన్నాడు. దాని కొరకు ఏం చేస్తున్నాడు? యాకోబును చంపించినాడు. అంటే ఈ 12 మంది అపోస్తలులో ముఖ్యుడైనటువంటి ఒక వ్యక్తిని చంపేస్తే వాక్యము వ్యాప్తించదు, వాక్యము విస్తరించదు. అది వాని యొక్క పని. అయితే ఇక్కడ ఒక చక్కని మాట మనం చూస్తూ ఉన్నాం. ఏంటది? 5వ వచనంలో, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ఈ మిక్కుటమైన ఆయాసము గుండా సంఘం వెళ్తూ ఉన్నప్పుడు సంఘం చేయాల్సిన పని ఏంటంటే దేవునికి ప్రార్థన చేయుట. ప్రార్థన అనే విషయం దేన్ని సూచిస్తుందంటే మన నిస్సహాయతను సూచిస్తుంది. ఈ శత్రువుని ఎదుర్కొనుటలో నాకు శక్తి చాలదు అని చెప్పే విషయాన్ని సూచిస్తుంది. ప్రార్థన ఏం చూపిస్తుందంటే అవర్ డిపెండెన్సీ. మనము ఎవరి మీద ఆధారపడుతున్నాం? మనం దేవునికి ప్రార్థన చేస్తున్నామంటే ఆయన మీద ఆధారపడుతున్నాం. ప్రార్థన ఏం సూచిస్తుందంటే అవర్ ట్రస్ట్, అవర్ ఫెయిత్. మనము ఆయననే నమ్ముకున్నాం. ఆయన మీద మనకి ఎంత విశ్వాసం ఉందంటే ఎట్టి స్థితిలోనైనా ఆయన మనల్ని విడిపిస్తాడు అనే నమ్మకం. కాబట్టి ఆయనకు మనము ప్రార్థిస్తున్నాం. కాబట్టి ప్రార్థన ఇట చాలా విషయాలు సూచిస్తూ ఉంది. ఇక్కడ సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. సౌలైతే లేక శత్రువైతే తన పని తాను చేసుకుంటూ పోతా ఉన్నాడు. సంఘం అయితే ప్రార్థన చేస్తూ వచ్చింది, దేవుని మీద ఆధారపడుతూ వచ్చింది. ఎప్పుడైతే సంఘం తన పని చేస్తుందో అప్పుడు దేవుడు కూడా, అంటే నేను అనదలుచుకున్నానంటే దేవుడైతే అంటాను. అంటే ఈ అయితే అనే మాట ఏంటి? ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ థింగ్స్ హ్యాపనింగ్ అరౌండ్. సౌల్ అయితే అంటే అర్థం ఏంటి? వేరే విషయాల్లో ఏమి జరిగినా ఈయనైతే ఆయన పని చేసుకుంటూ పోతాడు. సంఘం అయితే అంటే అర్థం ఏంటి? సంఘంలో ఎంత హింస వచ్చినా ఏం జరిగినా ఈ సంఘం అయితే ఈ పని మాత్రం చేస్తూ పోతుంది. అట్లాగే దేవుడు కూడా, దేవుడైతే తన పని తాను చేస్తూ పోతాడు. ఎప్పుడు? మనం ప్రార్థన చేసినప్పుడు మన మధ్య ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. ఈ 12వ అధ్యాయంలో అదే జరుగుతూ వచ్చింది. నేను లెక్కేసినప్పుడు కనీసం నేను నంబరింగ్ చేసుకున్నాను 7 ముఖ్యమైనటువంటి మిరకిల్స్ అంటాను. మిరకిల్స్ దేవుడు ఈ సంఘం చేసిన ప్రార్థనకి ప్రతిస్పందనగా దేవుడు చేస్తూ వచ్చినాడు. త్వరగా ఈ 7 విషయాలు చూడటానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిది అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయము 6వ వచనం, 6th verse. హేరోదు అతనిని వెలుపలికి తీసుకొని రావాలనని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంకెళ్లతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. ఫస్ట్ మిరకిల్ నిద్రించుచుండెను. చక్కని నిద్ర. ఎప్పుడు నిద్రిస్తున్నాడు? మరుసటి రోజు హీ విల్ బి కిల్డ్ కదా. మరుసటి రోజు పేతురును చంపేస్తారు. ఇంతకు ముందే యాకోబుని చంపినారు. యాకోబును చంపినందుకే ఎవరికి నిద్ర రాదు కదా. రేపు ఈయనను పట్టుకొని నేను చంపుతారంటే ఈయనకు నిద్ర ఎట్టొస్తుంది కదా. కానీ ఈయన చక్కగా నిద్రిస్తున్నాడు. ఎక్కడ నిద్రిస్తున్నాడు? చెరసాలలో నిద్రిస్తున్నాడు. ఆ చెరసాలలో కూడా 2 సైనికుల మధ్య నిద్రిస్తున్నాడు కదా. చేతికి సంకెళ్ళు వేయబడున్నాయి, సంకెళ్ళతో నిద్రిస్తున్నాడు కదా. అసలు నిద్ర వస్తుందా? ఒకసారి ఆలోచన చేయాలి. ఇది ఒక మిరకల్. దేవుడు నిద్ర ఈ యొక్క పేతురుకు ఇచ్చినాడు. అంటే ఇది దేని సూచిస్తుందంటే దేవుడిచ్చిన సమాధానము, ఆయన హృదయంలో దేవుడిచ్చిన నెమ్మది, దేవుడిచ్చిన సంతోషము కదా. చుట్టూ తుఫాను రాని, ఏమన్నా రాని, యేసు ప్రభువు ఆ యొక్క పడవలో ఏం చేసినాడంట? నిద్రించినాడంట. శిష్యులందరూ మేమందరము చచ్చిపోవచ్చున్నాం, మిగతా వాళ్ళందరూ కూడా చచ్చిపోవచ్చున్నాం అంటే ఒక టెన్షన్లో వాళ్ళు ఉన్నారు. ఆయన మాత్రం
నిద్రిస్తున్నాడు. అంటే ఆయనకు అన్నీ తెలుసు కాబట్టి ఆయన ప్రశాంతంగా నెమ్మదిగా ఉన్నాడు. అలాంటి నిద్రనే ఇప్పుడు ఇక్కడ పేతురుకు నిద్ర ఇస్తూ ఉన్నాడు. అంటే టెన్షన్స్ అన్నీ కూడా దేవుడు తీసేసినాడు. బీపీ రైజ్ అవ్వకుండా దేవుడు కంట్రోల్లో పెట్టినాడు కదా. పేతురు చక్కగా మనకు 2 మాటలు ఉన్నాయి కదా, నది వలె సమాధానం, అటువంటి సమాధానం ఇచ్చినాడు. చెప్పనశక్యమును మహిమాయుక్తమునైన సంతోషం అది పేతురు హృదయంలో ఉంది కదా. పౌలు అంటాడు కదా, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము అని అంటాడు. అట్లాగే ఇప్పుడు పేతురు కూడా అనుకొని ఉంటాడు, నేను బ్రతికితే ప్రభు గూర్చి సాక్షిగా పని చేస్తా, చావైతే లాభం. ఎట్లా లాభము? అదే పౌలు చెప్తాడు, ఏమంటాడు? ఐ విల్ బి అబ్సెంట్ ఇన్ మై బాడీ అండ్ ఐ విల్ బి ప్రజెంట్ విత్ మై లార్డ్. నా దేహంలో నుండి నేను వెడలిపోయి నేను ప్రభుతో ఉంటాను. అది మన యొక్క విశ్వాసం. బహుశా ఇట్లాంటి మాటలు ఈ పేతురికి మంచి నెమ్మది ఇచ్చుంటాయి. నెమ్మదితో నిద్రపోతున్నాడు. దిస్ ఈజ్ ద ఫస్ట్ మిరకుల్. 7వ వచనం, సెకండ్ మిరకుల్ చూస్తాం. అప్పుడు ఏమైందంట? సంఘం అత్యాసక్తితో ప్రార్థిస్తూ ఉంది. 7వ వచనం, ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను. దేవుడి దూత, ప్రభు దూత వచ్చింది అక్కడికి. అదొక మిరకుల్. ఎట్లాగ వచ్చినాడు? సెకండ్ పార్ట్ 7వ వచనం 2వ భాగం, అతడు గదిలో వెలుగు ప్రకాశించను. అంటే హీ కేమ్ ఇన్ ఏ స్పెక్టాక్యులర్ వే, కనబడే విధంగా ఒక గొప్ప వెలుగుతో వచ్చినాడు కదా. యేసుప్రభు పుట్టినప్పుడు బెత్లెహేమ్ గ్రామంలో ఊరి బయట గొర్రెల కాపరులు గొర్రెలు కాచుకొని ఉండగా అక్కడ కూడా దూత వచ్చినాడు కదా. ఎట్లా వచ్చినాడు? వారి చుట్టూ వెలుగు ప్రకాశించను, ఒక పెద్ద వెలుగు. ఇట్స్ నాట్ లైక్ ఎన్ ఆర్డినరీ లైట్. మామూలుగా స్విచ్ చేస్తే మన ఇంట్లో వచ్చే వెలుగు, దీపం పెడితే వచ్చే వెలుగు కాదు. ఇట్ వాస్ టోటలీ ఏ డిఫరెంట్ లైట్ కదా, గొప్ప వెలుగు. పౌలు కూడా దమస్కు మార్గంలో వెలుగు చూశాడు. దాని గురించి ఏమంటాడు? మధ్యాహ్నము, ఇన్ ద ఆఫ్టర్నూన్. అంటే మంచి సన్లైట్ ఉంది, ఆ సన్లైట్లో కూడా తన ముందు వెలుగు ప్రకాశించింది. అంటే ఆ సన్లైట్లో మధ్యాహ్నపు ఎండ కంటే కూడా ఎక్కువైనటువంటి వెలుగది కదా. ఇక్కడ కూడా దూత వచ్చినాడు. హీ కేమ్ విత్ ఎ బిగ్ లైట్ కదా. ప్రభు దూత అతని దగ్గరకు వచ్చినాడు. అతను ఉండిన గదిలో వెలుగు ప్రకాశించాను. దిస్ ఈజ్ ద సెకండ్ మిరకుల్. ఈ వెలుగును పేతురు చూశాడు, సైనికులు చూశారు, మిగతా ఖైదీలు చూశారు, అందరూ చూస్తూ ఉన్నారు కదా. దేవుడు కార్యము ఆరంభించినాడు, దేవుడు వెలుగును చూపెట్టినాడు. ఆ తర్వాత అదే 7వ అధ్యాయంలో 3వ మిరకుల్ చివరిలో మనం చూస్తాం. దూత పేతును పక్కకు తెచ్చి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను. సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను. చేతులకు వేసిన సంఖ్యలు ఊరికే ఊడిపోయేటట్టు వేస్తారా సైనికులు కదా. రోమన్ సైనికులు, రోమియులు, వాళ్ళు అంటే వెల్ నోన్, అంటే చాలా మంచి వాళ్ళ పేరుంది వాళ్ళకు. వాళ్ళు ఒక స్ట్రిక్ట్ డిసిప్లిన్లో ఉండేటటువంటి సైనికులు. ఈ సైనికులు పొరపాటు చేస్తే వాళ్ళకు పనిష్మెంట్ కూడా చాలా ఎక్కువనే ఉంటుంది. కాబట్టి రోమా సైనికులు దేనిని అంత ఈజీగా తీసుకోరు, చాలా పకడ్బందీగానే ఈ యొక్క సంఖ్యలు వేశారు. అయితే ఇప్పుడు ఏమైందట? ప్రభుదూత వచ్చి లెమ్మని చెప్పినాడు. ఆయన లేపగా సంఖ్యలు అతని చేతి నుండి ఊడిపడాను. దిస్ ఈజ్ ద థర్డ్ మిరకుల్. చాలా అద్భుతమైనటువంటి ఆ యొక్క అద్భుతం దేవుడు అక్కడ చేస్తూ వచ్చినాడు. 4వ మిరకుల్ 10వ వచనానికి వద్దాం. 10th verse, మొదటి కావలిని 2వ కావలిని దాటి. అంటే ఇక్కడ సైనికులు 2 భాగాలుగా, మొదటి కావలి అంటే ఒక ఫస్ట్ లేయర్గా, తర్వాత 2వ కావలి మరొక వరుసగా 2 లేయర్స్లో ఆయనకు కావలిగా వాళ్ళు ఉన్నారు. ఈ మొదటి కావలి 2వ కావలి ఆ సైనికులను ఈజీగా వాళ్ళు దాటి బయటకు వచ్చినారు. అంటే ఇది కూడా ఒక మిరకులే. ఇది ఎట్లా ఉందంటే వాళ్ళేం నిద్రపోయి లేరు. ఆ సైనికులు కావలి వారు వాళ్ళు మేల్కొనే ఉన్నారు. మేల్కొని ఉండగా కూడా దేవుని దూత పేతురును అట్లా పట్టుకొని నడిపించుకుంటూ బయటికి తీసుకొని వచ్చినాడు. మొదటి కావలిని దాటిపోయినాడు, 2వ కావలిని దాటిపోయినాడు. మనకు తెలియదు, బహుశా ఒక హిప్నటైజ్ అయిన వాళ్ళలాగా వీళ్ళు అట్లా నిశ్చేష్టులై అట్లా చూస్తూ ఉండిపోయినారేమో కదా.
మొత్తానికి పేతురును మొదటి కావలి రెండవ కావలిని ఈజీగా దాటించినాడు. కాబట్టి ఇది ఒక 4వ మిరకిల్గా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత ఏమైందంటే 5వ మిరకిల్, అటు దాటించి పట్టణమునకు పోవు ఇనుప గవిని యొద్దకు వచ్చినప్పుడు, ఇనుప గవిని పట్టణమునకు పోవు అంటే ఈ జైలు, ఈ చెరసాలకు లాస్ట్ గేట్ అన్నమాట. ఇది పట్టణానికి ఆ ఎంట్రన్స్, అది ఆ గవిని ఇనుప గవిని అనే మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆ ఇనుప గవిని వద్దకు వచ్చినప్పుడు దానంతట అదే వారికి తెరుచుకొనెను. దిస్ ఈజ్ ద 5th మిరకిల్, 5వ అద్భుతం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత 6వది 19th వర్స్, 19వ వచనం, 6వ మిరకిల్ 19వ వచనం. హేరోదు అతని కోసరము వెతికినప్పుడు అతడు కనబడనందున కావలి వారిని విమర్శించి వారిని చంపనాజ్ఞాపించెను. 6వ మిరకిల్ ఏం చూస్తున్నామంటే కావలి వారు చంపబడ్డారు. ఎవరు ఈ కావలి వారు అంటే, బహుశా ఎస్టర్డే నైట్ పేతురును పట్టుకొని పేతురును దూషించి ఉంటారు, తిట్టి ఉంటారు, అనరాని మాటలు అని ఉంటారు, ఎగతాళి చేసి ఉంటారు, ఇన్సల్ట్ చేసి ఉంటారు కదా, వీలైతే కొట్టి ఉంటారు కదా, మిస్బిహేవ్ చేసి ఉంటారు. వాళ్ళు అనుంటారు, రేపు చస్తావు, టుమారో యూ విల్ డై, రేపు చస్తావు అని ఉంటారు. కానీ వెన్ టుమారో కేమ్, రేపు వచ్చినప్పుడు ఏమైంది? వాళ్ళు చచ్చినారు, పేతురు ఇంకా బ్రతికే ఉన్నాడు. అంటే అవర్ గాడ్ ఈజ్ ద వన్ హూ విల్ టర్న్ థింగ్స్ అప్సైడ్ డౌన్, తారుమారు చేసేటటువంటి వాడు. బైబిల్లో ఇంకా కొన్ని సంఘటనలు కూడా మనం చూస్తాం. ఎస్తేరు గ్రంథంలో ముఖ్యంగా అక్కడ మనం చూస్తాం ఏమైంది. అక్కడ హామాను మొర్దెకై కొరకు ఒక ఉరికొయ్య నాటినాడు కదా, కానీ ఏమైంది? ఆఖరికి అదే ఉరికొయ్య మీద ఈ హామాను ఉరి తీయబడ్డాడు కదా. ఇంకోటి, రాజు ఒక విషయం చెప్పినాడు, రాజు గణపరచని అపేక్షించు వానికి ఏం చేయాలా అని. అంటే హామాను ఏమనుకున్నాడు? నన్ను కాకపోతే ఇంకెవరిని రాజు గణపరుస్తాడు కదా. రాజవస్త్రములు ధరింపజేసి రాజు యొక్క అశ్వం మీద కూర్చోబెట్టి ఒక ముఖ్యుడు ఈ రీతిగా ప్రకటన చేస్తూ అతనిని ఊరేగించాలి అని ఒక మంచి సలహా చెప్పినాడు కదా. చెప్తే రాజు ఏమన్నాడు? పోయి మొర్దెకైని ఊరేగించు, ఆ అనౌన్స్మెంట్ నువ్వే చెయ్యి అన్నాడు. చూసినారా, దేవుడు హామాను తాను కూర్చోవాలనుకున్నాడు గుర్రం మీద, తాను గణపరచబడాలనుకున్నాడు. కానీ ఎవరు గణపరచబడ్డారు? మొర్దెకై గణపరచబడ్డాడు. మొర్దెకైని ఉరితీయాలనుకున్నాడు, తాను ఉరితీయబడ్డాడు. ఇంకా అదే ఎస్తేరు గ్రంథంలో ఏం చూస్తామంటే, ఒక డేట్ ఫిక్స్ అయ్యింది. ఒక డేట్ ఫిక్స్ అయ్యి తాకీదులు సిద్ధం చేసి రాజముద్రతో ముద్ర వేసి అన్ని పట్టణాలకి, అంటే ఆ యొక్క రాజ్యం ఎక్కడి దాకా ఉందో అక్కడి వరకు కూడా ఆ తాకీదులు పంపించినారు. ఆన్ దట్ డే ఎనిమీస్ ఆఫ్ ద జ్యూస్ కెన్ కిల్ జ్యూస్, యూదుల శత్రువులైనటువంటి వారు యూదులను చంపవచ్చు, ఏ కేసు ఉండదు కదా, చంపితే ఏ కేసు ఉండదు, చంపండి అని తాకీదులు పంపించినారు. ఇప్పుడు యూదులు ప్రార్థన చేసినారు, ఎస్తేరు ప్రార్థన చేసింది కదా, నేను నశించదను అని. ఆమె ఆ రాజు అనుమతి లేకుండా రాజు దగ్గరికి పోయింది. మనకి స్టోరీ అంతా తెలుసు. ఆఖరికి ఏమైంది? ఇప్పుడు హామాను చంపబడ్డాడు. హామాను స్థానంలోకి ఎవరు వచ్చారు? మొర్దెకై వచ్చాడు. మొర్దెకై హెచ్చించబడ్డాడు. ఇప్పుడు ఎస్తేరు రాజుకు చెప్పింది, ఈ యూదులందరినీ చంపాలి అనే ఆజ్ఞ బయలుదేరింది, మరి నేను కూడా చంపబడతాను, మా ప్రజలందరూ చంపబడతారు అంటే. అప్పుడు రాజు ఏం చేసినాడు? మరలా తన ముద్ర వేసి మరొక తాకీదు విడుదల చేసినాడు. ఆన్ ద సేమ్ డే, ముందు ఏ నిర్ణయం చేశారు అదే రోజున ఇప్పుడు యూదులు తమ శత్రువులను చంపవచ్చును, ఏ కేసు ఉండదు, ఏ కేసులు ఉండవు అని మరొక తాకీదు వచ్చింది కదా. ప్రజలకు అర్థమైంది, ఇప్పుడు హామాన్ లేడు, ఇప్పుడు ఎవరున్నారు? మొర్దెకై ఉన్నాడు. ఇప్పుడు యూదులకు ఘనత కలిగింది. కాబట్టి ఆ రోజు యూదులు తమ శత్రువులను చంపగలిగినారు. అంటే ఏ రోజైతే యూదులు చంపబడాలో ఆ రోజు యూదుల యొక్క శత్రువులు చంపబడ్డారు. యూదుల శత్రువులు వీళ్ళని చంపాలనుకున్నారు, వీళ్ళు వాళ్ళను చంపినారు. అంటే దేవుడు ఏం చేసినాడు? తారుమారు చేసినాడు. ఇటువంటి విషయాలు దేవుని వాక్యంలో చాలా మనం చూస్తాం. ఇక్కడ కూడా అట్లాంటినే జరుగుతూ ఉంది.
పేతురు చనిపోతాడు అనుకున్నాడు. ఈ కావలి వాళ్ళు మేము రేపు చూస్తాం అనుకున్నారు, లేక మేమే చంపుతాం అనుకున్నారు. కానీ ఏమైంది? మరుసటి రోజు కావలి వారు చంపబడ్డారు, కానీ పేతురు బ్రతికే ఉన్నాడు. ఇది 6వ మిరకుల్. ఈ 6వ మిరకుల్లో ఇంకా మనం ఏం చూస్తామంటే, ఈ యాకోబును చంపించింది, పేతురును పట్టుకున్నది ఎవరు? హేరోద్. ఆ హేరోదుని గురించి ఏం రాసినారంటే చివరిలో ఉంటుంది. అటు తర్వాత 19th వర్స్లో చివరిలో ఉంటుంది, 12th చాప్టర్ 19th వర్స్ చివరిలో. అటు తర్వాత హేరోదు యూదయ నుండి కైసరయకు వెళ్ళి అక్కడ నివసించెను. అంటే ఆ దినాల్లో ఈ రోమా రాజ్యము ఎట్లా విభాగించబడుతూ వచ్చిందంటే, కైసరు చక్రవర్తిగా ఉంటే, ఆయన మొత్తం అన్నిటిపైన అధికారిగా ఉంటే, కింద మనకు ఇండియాలో స్టేట్స్ ఎట్లున్నాయో అట్లా విభాగించబడ్డాయి. అందులో యూదయ, సమరయ, గలతియా, దెకపోలి ఇట్లాంటివన్నీ మనం తెలుగు బైబిల్ వెనకాల మనం చూస్తాం. పాలస్తీనా దేశము ఆ పటంలో మనం చూస్తాం. అట్లానే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. హేరోదు యూదయలో ఉన్నాడు ముందు. ఇప్పుడు ఈ హేరోదు యూదయ నుండి కైసరయ అనే ప్రాంతానికి వెళ్ళినాడు. అంటే హీ గాట్ ట్రాన్స్ఫర్డ్. ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయింది అన్నమాట. పేతురు చంపాలనుకున్నాడు, ఇప్పుడు ఏమైపోయింది? ట్రాన్స్ఫర్ అయిపోయింది. మొదట ట్రాన్స్ఫర్ అయింది, ఆ తర్వాత ఏమైంది? అక్కడికి వెళ్ళిన తర్వాతనట 21 verse 21 21వ వచనం 6th మిరకుల్ మనం చూస్తున్నాం. 21వ వచనం, నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా. ఈ హేరోదు ఇప్పుడు చాలా బుద్ధిమంతుడు లేక ఒక ఉపన్యాసం చేశాడట. 22వ వచనం, జనులు ఇది దైవస్వరమే కానీ మానవ స్వరము కాదని కేకలు వేసిరి. అంటే ఎందుకు జనులు దైవస్వరము అన్నారు, మానవ స్వరం కాదన్నారు? ఉపన్యాసంలో ఆయన ఏం చెప్పుంటాడు అని అంటే, నేను మానవుడిని కాదు, నేను దైవాంశ సంభూతుడిని, ఐఎమ్ నాట్ ఎ బయాలజికల్ బీయింగ్. అర్థమవుతుందా మీకు కదా? నేను సంథింగ్ డిఫరెంట్ అని ఉంటాడు కదా. మరి అధికారిని, రాజును ఆయనను పొగడాలి, లేక ఆయనను కొంచెం మస్కా కొట్టాలి. కాబట్టి వీళ్ళు ఏమంటున్నారు? నువ్వు పలికింది మానవ స్వరం కాదు, అది దైవస్వరం. అంటే నువ్వు మానవుడవు కాదు, నువ్వు దేవుడవే అని అట్లా పొగుడుతూ పోయినారు. అంటే దీన్ని బట్టి ఆయన ఉపన్యాసం మనము ఏం చెప్పుంటాడో అర్థం చేసుకోవచ్చు. సరే, ఏదేమైనప్పటికీ 23వ వచనము, అతడు దేవుని మహిమపరచనందున. చూడండి, దేవుడు ఏమంటాడంటే, నేను రోషము గల దేవుడను, నా మహిమను ఎవరును దొంగలించనివ్వను అంటాడు. ఇప్పుడు ఇక్కడ హేరోదు ఏం చేస్తున్నాడు? దేవుని మహిమ పరచలేదు అంటే దేవుని మహిమను దొంగిలించినాడు. అంటే నేనే దేవుడను అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నాడు, ప్రజల చేత అట్లా చేయించుకుంటున్నాడు కదా. దేవునిని మహిమపరచలేదు కాబట్టి ఏమైందంటే, వెంటనే ప్రభువు దూత అతని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను. ఇక్కడ కూడా ప్రభువు దూత, ఇక్కడ వెలుగుతో రాలేదు ప్రభుదూత. ఈ ప్రభుదూత కనబడే విధంగా రాలేడు ఇక్కడ కదా. వచ్చి ఏం చేసినాడట? మొత్తినాడు గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను. ఇది హేరోదు యొక్క ముగింపు. అంటే ఈ 6వ మిరకుల్లో పేతురును పట్టుకొని, లేకపోతే సంఘాన్ని హింసిస్తూ ఉన్నటువంటి ఆ యొక్క గుంపుకు ఈ సూచనగా ఉన్నటువంటి హేరోదు, అలాగే కావలి వారు, వాళ్ళు ఏమైపోయినారు? వాళ్ళందరినీ కూడా దేవుడు తీసివేసినట్లుగా మనం చూస్తున్నాం. ఈ రీతిగా 6 మిరకుల్స్ మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు 7వ మిరకుల్, ఈ 7వ సూచన, ఇది చాలా ప్రాముఖ్యమైంది. ఇది మనం అర్థం చేసుకోవాలి, దానికి మనం ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి. మనం ఎప్పుడు ఈ మిగతా సూచనలు ఏవైతే ఉన్నాయో అటువంటివి చూసి, ఓ దేవుడు ఇంత చేశాడు అంత చేశాడని వాటిని అర్థం చేసుకొని వాటినే మనం ఎక్కువ ఆస్వాదిస్తూ ఉంటాం. కానీ చాలా ముఖ్యమైనది 7వది ఏంటి అంటే 24, 25 వచనాల్లో మనం చూస్తున్నాం. వర్సెస్ 24 and 25. ఈ 7వ మిరకల్ని ఐ విల్ డివైడ్ ఇంటూ 3 parts, 3 భాగాలుగా చేస్తాను. మొట్టమొదటిది 24వ వచనం మొదటి భాగం,
దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను. యెరూషలేములో ఉన్న సంఘం గొప్ప హింస గుండా వెళ్ళినప్పుడు, మిక్కుటమైన ఆయాసము గుండా వెళ్ళినప్పుడు దాని రిజల్ట్ చివర్న ఏమొచ్చింది? మిక్కుటమైన ఆయాసము నెమ్మది కలుగుటకు కారణమాయను. అంటే ఆ యొక్క సిచ్యువేషన్ అంతా దాటి బయటికి వచ్చినాక వెన్ వి లుక్ బ్యాక్ అప్పుడు మనకి ఏం కనబడుతుంది? ఆ దినాల్లో ఆ మిక్కుటమైన ఆయాసము గుండా నేను వెళ్ళినాను కాబట్టి ఇదిగో దిస్ ఈజ్ ద రిజల్ట్, ఇట్ హ్యాస్ కమ్ లైక్ దిస్. ఈ రీతిగా దాన్ని ప్రతిఫలం ఇట్లాగ వచ్చింది అని అంటాం. మిక్కుటమైన ఆయాసము నెమ్మది కలుగుటకు కారణమైంది. యెరూషలేములో ఉన్న సంఘము ఈ యొక్క గొప్ప హింస మిక్కుటమైన ఆయాసము గుండా వెళ్తూ వచ్చింది కాబట్టి అక్కడ ఏమైందట? దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించింది. ఇంతకు ముందు కూడా మనం చూస్తూ వచ్చినాము 8వ అధ్యాయము 1వ వచనము, ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదరిపోయిరి. చెదిరిపోవుట అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. 4వ వచనం 8th చాప్టర్ 4th వర్స్. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. యాక్చువల్గా దిస్ ఈజ్ ద ప్లాన్ ఆఫ్ గాడ్, దిస్ ఈజ్ ద విల్ ఆఫ్ గాడ్. ఏం చెప్పినాడు దేవుడు? మీరు యెరూషలేములో యూదయ సమరయ ఆ తర్వాత బూదిగంతముల వరకు, అంటే వీళ్ళు బయటికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉండింది. అది దేవుని చిత్తం. కానీ వీళ్ళేం చేస్తున్నారు? వాళ్ళు యెరూషలేములో మేము బాగున్నాం కదా, కాంప్లసెంట్ లైఫ్, చక్కని మందిరం ఉంది, లేకపోతే మంచి ఫెలోషిప్ ఉంది, చక్కగా మిరకిల్స్ జరుగుతున్నాయి కాబట్టి మంచి అపోస్తలులు ఇక్కడ ఉన్నారు, మంచి బోధ ఉన్నది కదా. వారికి అవకాశాలు వస్తే కూడా వారు బయటికి వెళ్ళకుండా ఇక్కడే ఉన్నారు. కానీ దేవుడు ఏం చేసినాడు? అప్పుడు యెరూషలేములో సంఘానికి గొప్ప హింస కలగజేసి వీళ్ళని చెదరగొట్టినాడు. మీరు సువార్త మోసుకొని సర్వలోకానికి వెళ్ళాలనేది నా చిత్తం అయితే మీరు యోనాలాగా ఏం చేస్తున్నారు? యు ఆర్ నాట్ ఎట్ ఆల్ అండర్స్టాండింగ్ మై మైండ్, యు ఆర్ నాట్ ఎట్ ఆల్ అండర్స్టాండింగ్ మై విల్. నా చిత్తం, నా యొక్క ప్రణాళిక మీరు ఏమాత్రం అర్థం చేసుకోవటం లేదు. కాబట్టి ఏం చేసినాడు? యెరూషలేములో ఉన్న సంఘాన్ని ఈ మిక్కుటమైన ఆయాసము గుండా తీసుకొని పోయినాడు. అప్పుడు వాళ్ళు చెదిరిపోయిన ప్రతి స్థలంలో వారు సువార్త ప్రకటిస్తూ వచ్చినారు. అంటే దేవుని యొక్క ఉద్దేశం అట్లా నెరవేరుతూ వచ్చింది. సరే, చెదిరిపోయిన వాళ్ళు అక్కడికి పోయి అందరికీ సువార్త చెప్పినారా కదా? ఎన్నోసార్లు యేసు ప్రభు చెప్పినాడు, ఆయన శిష్యులు చెప్పినారు. ఇంకా అనేక సూచనలు మనం చూస్తాం. ఏంటది? యేసు ప్రభు ద్వారా రక్షణ అందరికీ కలగాలి, అంటే అన్యజనులకు కూడా కలగాలి. కానీ వీళ్ళు ఏం చేస్తూ వచ్చినారు? అన్యజనుల దగ్గరికి పోయినారా? వాళ్ళు బయటికి పోయినా చెదిరిపోయినా కానీ అక్కడ పోయి మళ్ళా యూదులకే సువార్త చెప్తూ వచ్చినారు కదా. పేతురు కూడా అన్యజనుడైన కొర్నేలి దగ్గరికి పోవటానికి అంత ఈజీగా పోలా కదా. యెరూషలేములో నుండి కొందరు వచ్చి వాళ్ళు చూడగానే పేతురు అన్యజనుల మధ్య కూర్చొని భోజనం చేస్తున్న వాడికి కాస్త లేచి మరల పోయి యూదుల పక్కన కూర్చున్నాడు. అంటే వీ కెన్ అండర్స్టాండ్ వాళ్ళ మైండ్ సెట్. పేతురే అట్లుంటే మరి మిగతా వాళ్ళు ఎట్లుంటారు? వీళ్ళు బయటికి వెళ్ళినా చెదరగొట్టబడినా ఇంకా వాళ్ళ మైండ్ సెట్ ఎట్లాగుందంటే ఈ సువార్త యూదులకు మాత్రమే వాళ్ళు బోధిస్తూ వచ్చినారు. సో దేవుడు ఏం చేయాల్సి వచ్చింది? అనేక రకాలుగా అనేక అనుభవాల గుండా వీళ్ళని తీసుకొని వెళ్ళి అన్యజనులకు కూడా వీరు సువార్త చెప్పేటట్టు చేయాల్సి వచ్చింది. యూదుల ద్వారా వీరికి హింస కలిగినప్పుడు, అక్కడ ఉన్నటువంటి సమాజ మందిరపు వారు వీరిని హింసించినప్పుడు వీరేం చేసినారు? అప్పుడు వీళ్ళని వదిలిపెట్టి అన్యజనుల దగ్గర వెళ్ళటము మొదలుపెట్టినారు. సరే, ఏదేమైనప్పటికీ దేవుడు తన స్వంత పద్ధతిలో వీళ్ళ చేత తన ఉద్దేశమును నెరవేర్చుకుంటున్నాడు. కాబట్టి మొట్టమొదటి మిరకులు ఏంటంటే 12వ అధ్యాయంలో 24వ వచనము, దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను. మన జీవితాల్లో అంటే సేవ చేసేవాళ్ళు అలాగే సంఘము హింసించబడుతూ ఉన్నప్పుడు మనం ఏం గ్రహించాలంటే దీని వెనకాల దేవునికి ఒక ఉద్దేశం ఉన్నది.
దేవుడు ఆ ఉద్దేశాన్ని నెరవేర్చుకుంటాడు. బహుశా దేవుని వాక్యం ప్రబలం అవుట ఆయన ఉద్దేశమేమో. మన జీవితాల్లో కూడా ఆయన అట్లాంటి ఉద్దేశాలు నెరవేరుస్తాడు. కాబట్టి ఇక్కడ యెరూషలేములో ఉన్న సంఘంలో అదొక మొదటి గొప్ప సూచన మనం చూస్తూ ఉన్నాం. రెండవది 25వ వచనం, అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయము 25వ వచనం. బర్నబాయు సౌలును తమ పరిచర్య నెరవేర్చిన తర్వాత, బర్నబాయు సౌలును తమ పరిచర్య నెరవేర్చిన తర్వాత అంటే దేవుడు బర్నబా కొరకు ఒక పరిచర్య పెట్టినాడు, సౌలు కొరకు ఒక పరిచర్య పెట్టినాడు. అట్లాగే సంఘంలో ప్రతి ఒక్కరి కొరకు ఒక్కొక్క పరిచర్య పెడుతూ వచ్చినాడు. ఇప్పుడు మనం ఒకసారి చర్చ్ హిస్టరీకి వెనక్కి పోయి చూస్తే మనకి ఏం కనబడుతుందంటే, ఆ దినాల్లో ఉన్నటువంటి సంఘం, మార్టిన్ లూథర్ కాలం కానీ, ఇంకా మనం హతసాక్షులైనటువంటి వారు, మార్టైర్స్ అయినటువంటి వారు చాలామంది జీవితాల్లో మనం చూస్తే వాళ్ళు ఎందుకు హతసాక్షులైనారు, ఎందుకు చంపబడ్డారు, కారణాన్ని మనం చూస్తే వారు దేవుని వాక్యాన్ని నేర్చుకొని అప్పుడున్నటువంటి చర్చ్ సంఘము వాక్య ప్రకారముగా లేదు, వాక్యము ఈ రీతిగా చెబుతుంది కదా అని ప్రశ్నించినందుకు, ఈ వాక్య ప్రకారముగా మేము జీవిస్తాము అని అన్నందుకు, ఆ వాక్యాన్ని ఉన్నట్టుగా బోధించినందుకు ఏం చేసినారు, అప్పుడున్నటువంటి సంఘము వీళ్ళను చంపినారు, వీళ్ళు హతసాక్షులైనారు. అంటే ఈ చర్చ్ హిస్టరీలో మనం ఏం చూస్తున్నామంటే, ముఖ్యంగా అది మార్టిన్ లూథర్ కాలంలో, ఇంకా జాన్ హస్ అనే ఒక, మార్టిన్ లూథర్ కంటే వెనక, బ్యాక్ బిఫోర్ హిమ్, ఆ జాన్ హస్ మార్టిన్ లూథర్ అనే వ్యక్తి వస్తాడు అని ఒక సూచన చెప్పినాడు. ఆయన వచ్చినప్పుడు ఆయనను మీరు ఏం చేయలేరు అని చెప్పినాడు. జాన్ హస్ టైంలో ఏమైంది అంటే, జాన్ హస్ ఆయన ఒక ప్రొఫెసర్ థియాలజీ కాలేజ్లో అండ్ ఆల్సో పాస్టర్ ఇన్ ద లోకల్ చర్చ్. ఆయన దేవునికి మనుషునికి మధ్యవర్తి ఒక్కడే అనే ఆ మాటను తీసుకొని విశ్వాసులు డైరెక్ట్గా దేవునికి ప్రార్థన చేయవచ్చు అనేటువంటిది బోధించినాడు. అప్పుడు ఆ చర్చ్ ఏమన్నదంటే, అట్లయితే మేము ఒక బాక్స్ పెట్టుకొని, కన్ఫెక్షన్ బాక్స్ పెట్టుకొని అందులో కూర్చొని మీరు వచ్చి మా దగ్గర ప్రార్థన చేస్తే నేను నీ పాపములు క్షమించబడి ఉన్నామని చెప్పడం, ఈ పద్ధతి అంతా రాంగా అంటే ఆయన ఏమన్నాడు, రాంగ్, దెర్ ఇస్ నో అదర్ మీడియేటర్. పోపు కూడా ఈ కెనాట్ బి ఏ మీడియేటర్ అన్నాడు. ఏ లోకల్ చర్చ్లో ఏ పాస్టర్ కూడా హీ కెనాట్ మీడియేట్. యేసు ప్రభువే మన పాపాలు క్షమించేవాడు. విశ్వాసి డైరెక్ట్గా దేవునికి ప్రార్థన చేయొచ్చు. ఇప్పుడు మనకు చెప్తే ఇది వింతగా ఉంటుంది కదా, మనం అందరం డైరెక్ట్గా ప్రార్థన చేస్తున్నాం, డైరెక్ట్గా ఆరాధన చేస్తున్నాం, ఇది మనకి వింతగా ఉంటుంది. ఆ దినాల్లో పీపుల్ ఆర్ నాట్ అలౌడ్ టు డైరెక్ట్లీ ప్రే టు గాడ్. నీ పాపాలు క్షమించబడాలంటే అక్కడ ఉన్నటువంటి పాస్టర్ దగ్గరికి రావాలా, నా దగ్గరికి రావాలా కదా, మీ పాపాలు నా దగ్గర ఒప్పుకోవాలా, నేను నిన్ను క్షమిస్తే అప్పుడు నీ పాపాలు క్షమించబడతాయి. పాస్టర్ క్షమించాలా, పాస్టర్ క్షమించకపోతే నీ పాపాలు క్షమించబడవు. నీకు ఇంకేదైనా ప్రార్థన అవసరత ఉంటే కూడా నువ్వు నా దగ్గరికి వచ్చి చెప్తే, నేను ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుడి దగ్గరికి పోతుంది. నువ్వు డైరెక్ట్గా ప్రార్థన చేస్తే నీ ప్రార్థనలు అసలు అక్కడి దాకా అన్నట్టుగా వాళ్ళు బోధలు చేసినారు కదా. ఈయన దీన్ని కరెక్షన్ చేసినాడు, జాన్ హస్. దీన్ని ఇట్ట కాదు, డైరెక్ట్గా ప్రతి విశ్వాసి దేవునికి ప్రార్థన చేసుకోవచ్చు, పాపక్షమాపణ అడగవచ్చు, దేవుడు డైరెక్ట్గా వారిని క్షమిస్తాడు. దేర్ ఇస్ నో అదర్ మీడియేటర్ రిక్వైర్డ్ అన్నారు. ఇక దాని గురించి ఆయనకు అనేక విధాలుగా, అంటే ఆయనను విమర్శ చేసి కొన్ని కమిటీస్ పెట్టి ఆఖరికి ఈయన ఏదో పెద్ద నేరం చేసినట్టుగా ఆఖరికి ఏం చేశారు, ఆయన సజీవంగా బ్రతికుండగానే ఒక గుంజకు ఆయనను కట్టి చుట్టూ కట్టెలు పేర్చి ఆయనకు నిప్పంటించి చంపినారు. చంపక ముందు ఆయన ఏమన్నారంటే, మిస్టర్ హస్, వి విల్ గివ్ యూ ఏ లాస్ట్ ఛాన్స్, ఇంకొక అవకాశం, చివరి అవకాశం ఇస్తాం. అట్లీస్ట్ నౌ, ఇప్పుడైనా నీ బోధను వెనక్కి తీసుకో, నీ బోధను వెనక్కి తీసుకో, పోప్ చెప్తున్నట్టుగా, మిగతా పాస్టర్లు చెప్తున్నట్లుగా ఒప్పుకో, నీకు మాకంటే ఎక్కువ తెలుసా, ఇప్పుడైనా ఒప్పుకో అని అంటే ఆయన ఏమన్నాడు తెలిసిన, నేను చెప్పిన ఈ బోధ, బైబిల్లో ఉన్న ఈ బోధ, దేవుడు చెప్పిన ఈ బోధ అది సత్యము. నేను నా రక్తముతో ఆ బోధకు నేనేం చేస్తాను, సంతకం పెట్టి, అంటే నా రక్తముతో దాన్ని ఐ విల్ స్ట్రెంథెన్ ఇట్, ఆ బోధ నిజమని నేను
చెప్తాను, అంటే నా రక్తమైనా ఒలికిస్తాను, చావనైనా చస్తాను, కానీ దేవుని వాక్యంలో రాయబడినది అది తప్పు అని నేను అనను అని చెప్పినాడు. చివరికి ఆయనను చంపేసినారు. చూసినారా? అంటే దీన్ని బట్టి మనం ఏం చూస్తున్నామంటే, అప్పుడున్నటువంటి చర్చ్ ఒక విశ్వాసి దేవునికి డైరెక్ట్గా ప్రార్థన కూడా చేసుకొని ఇవ్వలేదు, ఆరాధన కూడా చేసుకొని ఇవ్వలేదు. అంటే ఇక్కడ అంశం ఏంటంటే, బర్నబాయు సౌలును తమ పరిచర్య తాము చేసుకోగలిగినారు కదా. అయితే చర్చ్ హిస్టరీలో ఏం జరుగుతూ వచ్చింది? ప్రతి విశ్వాసి వారి పరిచర్యను వాళ్ళు చేయకుండా చేసింది ఎవరు? మళ్ళీ మొదటి విషయాన్ని గుర్తు చేసుకుందాం. మిగతా వాళ్ళంతా పాత్రలే, పోపు కానీ ఎవరైనా కానీ కదా. అసలు ఎవరు? సాతాను వాని అనుచరులు ఒకవైపు ఉన్నారు, దేవుడు తన దూతలతో తన సేవకులతో దేవుడు ఇంకోవైపు ఉన్నాడు. ఒక గొప్ప పోరాటం, ఇన్ అన్సీన్ వరల్డ్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ కదా. ఈ సాతాను సంఘ చరిత్రలో ఏం చేస్తూ వచ్చినాడంటే, విశ్వాసులు లేక సంఘం అంతా కూడా తమ పని తాము చేయకుండా చేస్తూ వచ్చినాడు. ఎంటైర్ చర్చ్ హిస్టరీ అంతటిలో ఇదే జరుగుతూ వచ్చింది. ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క విధముగా జరుగుతూ వచ్చింది. మీరు వెనక్కి తీసుకొని చూడండి, సంఘ చరిత్రలో ఎన్నిసార్లు ఈ సాతాను విశ్వాసులకు గుడితనం కలుగజేసి, విశ్వాసులను దేవుని పని చేయకుండా, దేని కొరకు దేవుడు వీరిని రక్షించినాడో, ఏ బాధ్యత వీళ్ళకు అప్పజెప్పినాడో ఆ బాధ్యత నెరవేర్చకుండా వీళ్ళను భయపెడుతూ బెదిరిస్తూ అనేక విధాలుగా ఈ సంఘాన్ని ఏం చేస్తూ వచ్చినాడు? హీ కంటైన్డ్ దెమ్, అంటే వాళ్ళని ఒక పని చేయకుండా అట్లా బిగించి పెట్టేసినాడు. వీళ్ళు కూడా దే వర్ కాంప్లసెంట్ విత్ జస్ట్ గోయింగ్ అండ్ అటెండింగ్ ద చర్చ్ అండ్ గోయింగ్ బ్యాక్. రావడం, కూర్చోవటం, వాళ్ళు అనుమతించింది ఏదో ఒకటి రెండు చేయటము, వెళ్ళిపోవడం, దాంతో తృప్తిగా ఉన్నారు. మనకెందుకులే అన్నట్టుగా. బైబిల్లో ఇట్లుంది కదా అంటే ఉండని, మనకెందుకులే, ఇవన్నీ మనకు వద్దులే, మనము క్షేమంగా సుఖంగా ఉన్నామా లేదా చాలు అన్నట్టుగా ఉంటూ వచ్చినారు. అయితే కొంతమంది వాళ్ళు హతసాక్షులవుతూ వచ్చినారు. దేని కొరకు? ప్రతి విశ్వాసి తన పని తాను జరిగేటట్టు చూడటానికి ప్రాణాలు వదిలినారు. ఇది ఎంత ప్రాముఖ్యమైన అంశమో చూడండి. ఈ దినాల్లో కూడా అదే జరుగుతూ ఉంది. ఇన్ దీస్ డేస్ ఆల్సో థింగ్స్ హ్యావ్ నాట్ చేంజ్డ్. బ్యాప్టిజం రోజు మాత్రమే అంటారు ఏమని? ప్రతి విశ్వాసికి వరం ఉంది, ప్రతి విశ్వాసికి తలాంత్ ఉంది, ప్రతి విశ్వాసికి పని ఉంది. అది లిటిల్ ఫింగర్ అయినా లిటిల్ ఫింగర్కి కూడా ఒక పని ఉంది అని ఆ రోజు చెప్తారు. కానీ మిగతా రోజులు నేను నోరు, లేకపోతే నేను కన్ను, నేను మాత్రమే అన్నీ చేయాలా, నేను రైట్ హ్యాండ్, అన్నీ నేనే చేయాలా. ఈ బాడీలోని ఒక మెంబర్ అయ్యి ఉండొచ్చు, బట్ యు ఆర్ సపోజ్ టు బి సైలెంట్, నువ్వు మౌనంగా ఉండాల్సిందే అని అంటారు. చూసారా? ఆనాటి నుండి ఈనాటి వరకు అదే జరుగుతూ వచ్చింది. సౌల్ భక్సింగ్ గారు ఆయన ఏం చేశాడు? ఆయన పరిచర్యలో మనం చూస్తే చాలా మటుకు ఆయన ప్రతి విశ్వాసి అనేక పరిచర్యల్లో పాల్గొనేటట్లుగా ఆయన అనేక విషయాలు బోధించి ప్రజలను ప్రోత్సహిస్తూ వచ్చినాడు. ఈరోజు ఇంతమంది ఆరాధన చేస్తున్నామంటే, ప్రార్థన చేస్తున్నామంటే ఆయన చలువే. అంతకుముందు ఇట్లాంటి సిస్టమ్ లేదు. ఈరోజు మనం అందరం బైబిల్ చేత పట్టుకొని కూర్చున్నామంటే ఆయన నేర్పిందే. బైబిల్ చేత పట్టుకొని మీటింగ్లకు రావటం కూడా లేదు ఆ దినాల్లో కదా. మన సొంతంగా బైబిల్ చదువుకుంటున్నాం, అర్థం చేసుకోగలుగుతున్నాం. ఇవన్నీ కూడా ఆయన నేర్పినవే కదా. అంతేకాదు, ఆయన ఆ దినాల్లో ఎట్లా ఉందంటే, భక్సింగ్ గారి దినాల్లో ఒక నియమించబడిన రెవరెండ్ ఉంటాడు కదా. ఆ రెవరెండ్ మాత్రమే ఆయన బోధ చేయటానికి అర్హుడు. ఆయన ఒక పుల్పిట్ పెట్టుకుంటాడు, దాని మీద ఆయన మాత్రమే ఉండాలి. మిగతా వాళ్ళు కింద నిలబడి బైబిల్ రీడింగ్ చేయాలా, కింద నిలబడి ప్రేయర్ చేయాలా, కింద నిలబడి ఒక పాట రెండు పాటలు పాడి వెళ్ళిపోవాలా. ఇంతవరకే అలౌడ్ కదా, మిగతాది నాట్ అలౌడ్. భక్సింగ్ గారు ఏం చెప్పారు? నో మోర్ రెవరెన్స్, అభిషిక్తులు ఇది కాదు, ఇవన్నీ కూడా తీసేసి బైబిల్లో లేదు అది. వి ఆల్ ఆర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనం అందరం సమానం కదా. ఈ పుల్పిట్ ఎందుకొరకు? దూరంగా ఉన్న వారికి కనబడటానికే. ఐఎమ్ నాట్ గ్రేటర్ దాన్ ఎనీ అదర్ హూ ఈజ్ సిట్టింగ్ బిఫోర్ మీ. మనమందరం కూడా సమానం. యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే సంఘానికి శిరస్సు
ఆయన మాత్రమే మన పైన అధికారి, నాయకత్వం వహించాల్సినటువంటి వాడు. భక్సింగ్ గారి మాటల్లో ఎప్పుడు కూడా ఐ విల్ డిసైడ్ అండ్ టెల్ యూ టుమారో లాంటి మాటలు వినబడవు. ఆయన ఏమంటాడు, లెట్ us ప్రే అండ్ సీక్ గాడ్స్ గైడెన్స్ కదా. ఎంతమంది సాక్ష్యాలు చెప్తారు కదా. ఎవరైనా భక్సింగ్ గారు నేను రేపు చెప్తా అని అన్నట్టుగా ఎవరైనా చెప్పినారా? చెప్పరు. వాళ్ళందరూ ఏం చెప్తారు? సాక్ష్యాలు అన్నీ కూడా ఏం చెప్తారు పెద్దోళ్ళు? ఆయన లెట్ us ప్రే అనేవాడు. అంటే క్రైస్ట్ ఈజ్ ద హెడ్, క్రైస్ట్ ఈజ్ ద పర్సన్ హూ షుడ్ గవర్న్ ద చర్చ్. మనమందరం ఈక్వల్, వీఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్, ఈక్వల్లీ ప్రెషస్, ఈక్వల్లీ రిక్వైర్డ్ అన్నట్టు, అందరూ అవసరం అన్నటువంటి మాట ఆయన చెప్తూ వచ్చినాడు. ఇక్కడ ఏం జరిగిందంట, ఈ గొప్ప ఇన్సిడెంట్ జరిగినాక సంఘము ఆ యొక్క గొప్ప హింస గుండా లేక మిక్కుటమైన ఆయాసం గుండా వెళ్ళిన తర్వాత బర్నబాయు సౌలును తమ పరిచర్య నెరవేరుస్తూ వచ్చినారు. సంఘ చరిత్రలో కూడా అనేక మార్లు ఈ మిక్కుటమైన ఆయాసం గుండా సంఘం వెళ్ళిన తర్వాత విశ్వాసులు వారి పరిచర్య వారు చేసుకోగలుగుతూ వచ్చారు. ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క విషయాన్ని సంఘ చరిత్రలో మనం చూస్తాం. ఇక్కడ కూడా అట్లాంటిదే జరిగినట్లుగా చూస్తున్నాం. తర్వాత ఈ 7వ మిరకుల్లో 3వ అంశం, అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయము 25వ వచనంలో చివరి భాగం. అక్కడ ఏముంటుందంటే 25 మొత్తం చదువుతాను. బర్నబాయు సౌలును తమ పరిచర్య నెరవేర్చిన తర్వాత మార్కు అను మారు పేరు గల యోహానును వెంటబెట్టుకొని యెరూషలేములో నుండి తిరిగి వచ్చిరి. అంటే యెరూషలేముకి వీళ్ళు షార్ట్ పీరియడ్ కొరకు వచ్చారు, వాళ్ళు తిరిగి పోతూ ఉన్నారు. ఇక్కడ మెన్షన్ ఆఫ్ జాన్ మార్క్ గురించి, మార్కు అను మారు పేరు గల యోహాను అనే మాట ఇక్కడికి వస్తూ ఉంది. ఈ పేరు ఇదే అధ్యాయంలో పైన కూడా వచ్చింది, 12వ వచనం. అంటే పేతురు చెరసాల్లో నుండి బయటికి వచ్చినప్పుడు ఎవరింటికి వచ్చాడు అనంటే ఈ జాన్ మార్క్ ఇంటికే వచ్చాడు. ఈ జాన్ మార్క్ ఇంట్లోనే సంఘము సమావేశమై ప్రార్థన చేస్తూ వచ్చారు. చూడండి 12వ అధ్యాయం 12వ వచనం. ఇట్లు ఆలోచించుకొని అతడు అంటే పేతురు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థించుచుండిరి. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు జాన్ మార్క్ ఇంటికి అని డైరెక్ట్ రాయట్లా. ఏమంటున్నాడు? జాన్ మార్కును కూడా ప్రస్తావిస్తున్నాడు. జాన్ మార్క్ తల్లి అయిన మరియ ఇంటికి వచ్చాను అని రాస్తూ ఉన్నాడు. అంటే ఇది ఎట్లా కనబడుతుందంటే బహుశా జాన్ మార్క్ గురించి కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఏదో చెప్పాలనుకుంటున్నాడు. అదే టైంలో జాన్ మార్కును ఎక్కువగా హైలైట్ చేయటం లేదు, లేక లెక్కలోనికి తీసుకోవటం లేదు అన్నట్టుగా మనకు కనబడుతుంది. జాన్ మార్కు తల్లి అయిన మరియను పరిశుద్ధాత్మ దేవుడు అప్రూవ్ చేస్తున్నాడు, లెక్కలోకి తీసుకుంటున్నాడు. మరియ ఇంటికి పేతురు వచ్చినట్టు రాస్తూ ఉన్నాడు. కానీ జాన్ మార్కును కూడా అక్కడ మెన్షన్ చేస్తున్నాడు, ఏదో పాఠం నేర్పించాలని. అంటే మనం ఏం గ్రహించవచ్చు అంటే బహుశా ఈ జాన్ మార్క్ హీ మే బి ఇండిఫరెంట్, అంటే పెద్ద పట్టింపు లేనివాడుగా ఉంటూ ఉన్నాడేమో, లేక రక్షణ లేనివాడుగా ఉన్నాడేమో కదా. లేకపోతే అప్పుడప్పుడు రావటం, ఏదో చేయడం, మళ్ళీ వెళ్ళిపోవడం, అట్లా ఉన్నాడేమో. చాలామంది యవనస్తులు అట్లానే ఉంటారు. దేవుని కార్యాల పట్ల, దేవుని సేవ పట్ల ఒక నిబద్ధత ఉండదు, ఒక స్థిరమైనటువంటి నిర్ణయం ఉండదు కదా. యవనస్తులు వెనకబడుతూ ఉంటారు. ఇక్కడ కూడా యెరూషలేములో హింస కలిగినప్పుడు ఈ జాన్ మార్క్ అనుకుని ఉంటాడు, ఈ హింసలు మనకెందుకు కదా. ఇప్పుడు చుట్టూ చూస్తూ ఉన్నాం కదా జరుగుతున్నటువంటి విషయాలు, ఇవన్నీ మనకెందుకు, ఆ పెద్దోళ్ళు ఓట్లాడుకొని మనకెందుకు, ఆ పెద్దోళ్ళు కష్టపడని వాళ్ళు సేవ చేసుకొని మనకెందుకు కదా. ఈ సేవ చేస్తే హేరోదుతో సమస్య, గవర్నమెంట్తో సమస్య, ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. కాబట్టి అదెందుకు, మనం ఏదో చదువుకుందాం, ఉద్యోగం చేసుకుందాం, పెళ్లి చేసుకుందాం, మనం ఏదో సెటిల్ అయిదాం కదా. అంటే ఆత్మీయ దృక్కోణం అనేది లేనే లేదు, ఓన్లీ సెక్యులర్ ఆలోచనలే కదా. యవనస్తులు అటువంటి ఆలోచనలోకి ఎందుకు వస్తున్నారు? చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు, యెరూషలేములో సంఘమునకు కలిగినటువంటి గొప్ప హింస, దాన్ని బట్టి బహుశా జాన్ మార్క్ అట్లా ఉండిపోయినాడేమో. కానీ ఈ 12వ అధ్యాయంలో
సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేసిన తర్వాత అక్కడ వచ్చినటువంటి మార్పులు, దేవుడు చేసినటువంటి మిరకిల్స్ ఇవన్నీ చూసినాక ఇప్పుడు ఈ జాన్ మార్కులో కూడా మార్పు వచ్చింది. నౌ హీ మేడ్ ఎ డెసిషన్ టు సర్వ్ గాడ్ కదా. ఇక్కడ మార్కు అను మారు పేరు గల యోహానును వెంటబెట్టుకొని ఈ బర్నబా, సౌలు వాళ్ళు వెళ్తున్నారు అంటే దాని అర్థం ఏంటి? నౌ జాన్ మార్క్ హ్యాస్ డిసైడెడ్ టు సర్వ్ గాడ్. కాబట్టి మనము, మన పిల్లలు, మన కుటుంబాలు మనం ఎటువంటి ఆలోచన కలిగి ఉండాలంటే, మన పిల్లలతో ఎటువంటి సంభాషణ చేయాలంటే, మన పిల్లలు ఎంత చదువు చదివినా, ఏ సీటు సంపాదించినా, ఏ ఉద్యోగం చేసినా, ఎక్కడ వెళ్ళి నివాసం ఉన్నా వాళ్ళకు దే షుడ్ హ్యావ్ మైండ్ ఆఫ్ సర్వింగ్ గాడ్. దేవుని సేవించాలి, దేవుని కొరకు సాక్షిగా ఉండాలి, నేను సువార్త ప్రకటించాలి, నా సెక్యులర్ జాబ్ ఏదైనా ఉండని, నా చదువులు ఏదైనా ఉండని, నా కెపాసిటీలో నేను దేవుని సేవ చేయాలి అనే ఆలోచన వారికి ఉండాలి. మనం పిల్లలకు అది నేర్పించాలి కదా. ఇప్పుడు జాన్ మార్క్ ఆ ఆలోచనలోకి వచ్చినాడు. ఏ నెక్స్ట్ జనరేషన్ ఈజ్ గెట్టింగ్ రెడీ టు మినిస్టర్ ఫర్ గాడ్. దేవుని కొరకు సేవ చేయటానికి ఒక నెక్స్ట్ జనరేషన్ వస్తుంది. మిక్కుటమైన ఆయాసము నెమ్మది కలుగుటకు కారణమాయను. యెరూషలేములో ఉన్న సంఘం ఈ గొప్ప హింస గుండా వెళ్ళినప్పుడు వాళ్ళల్లో దేవుడు ఇటువంటి మేలులు చేస్తూ వచ్చినాడు, అనేక సూచక్రియలు చేశాడు. ఈ చివరగా మనం చూసిన 7వ సూచక క్రియ, అందులో ఈ 3 అంశాలు చాలా ప్రాముఖ్యమైనవి. ఏంటది? మొట్టమొదటిది వాక్యము ప్రబలమగుట. మన చుట్టూ వాక్యం ప్రబలం అవుతుందా? దేవుడు మనలో ఒక చోట పెట్టినాడు. ప్రభుబలలో పాలు పొందకముందు ఈ అంశాలు మనం పరీక్ష చేసుకుందాం. నేను ఉన్నటువంటి, ఉద్యోగం చేస్తున్నటువంటి, చదువుతున్నటువంటి, లేక నివాసం ఉంటున్నటువంటి స్థలములో నా చుట్టూ కొంతమందిని దేవుడు పెట్టినాడు. దే ఆర్ రెడీ టు లిజన్ టు మీ. నా మాట వినటానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. వారికి నేను వాక్యం అందించటానికి సాధనంగా ఉన్నానా? బర్త్డేలు చేసుకుంటాము, వాక్యం చెప్పే సేవకుని మన ఒక ఆయన చెప్పినాడు, యూ కమ్ అట్ 5 PM బ్రదర్ అన్నాడు. మరి భోజనం ఎప్పుడు బ్రదర్ అంటే 8 PM. మిగతా వాళ్ళంతా ఎప్పుడు వస్తారంట? 7 గంటలకు వస్తారంట. నేను ఎప్పుడు పోవాలంట? 5 గంటలకు పోయి వాక్యం ముగించేసినాక కేక్ కటింగ్కి మిగతా అందరు వస్తారు. అంటే వాళ్ళకి వాక్యం వద్దా? వాళ్ళు వినరు బ్రదర్. చూసినారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు లేదు ఆలోచన. మనం బర్త్డే జరిపిస్తున్నామంటే, డబ్బు ఖర్చు చేస్తున్నామంటే దేని కొరకు చేయాలా? సువార్త ప్రకటించు నిమిత్తమే ఏదైనా చేయాలా. లేకపోతే నువ్వు ఆ బర్త్డే చేయకపోవటమే బెటర్. నేనైతే అటు చెప్తాను. యూ ప్లాన్ హౌ యూ షుడ్ గివ్ గాస్పుల్ టు ద పీపుల్ అరౌండ్ యూ. నీ మాట వినే వారికి సువార్త నువ్వు ఎట్లా ప్రకటిస్తావు నువ్వు ప్లాన్ చేసుకో. వారికి సువార్త నువ్వు అందించకపోతే దేవుడు నిన్ను ప్రశ్న అడుగుతాడు. ప్రభువులలో పాలు పొందకముందు ఈ అంశాన్ని పరీక్ష చేసుకుందాం. దేవుని వాక్యం ప్రబలమయ్యే విషయంలో నా పాత్ర ఉన్నదా? ఎట్లున్నది? రెండవది, బర్నబాయు పౌలును తమ పరిచర్య నెరవేర్చిరి. మరి నీ పరిచర్య ఏంటో, నీ తలాంత్ ఏంటో, నీ వరం ఏంటో, నీ పని ఏంటో నువ్వు రూఢి చేసుకున్నావా? ఆ పనిలో నీవు ఉన్నావా? మూడవది, జాన్ మార్క్ బర్నబా పౌలు వెనక సేవ కొరకు వెళ్ళినాడు. మనం నెక్స్ట్ జనరేషన్, మన పిల్లలు, లేకపోతే మీరు యవనస్తులైతే మీరే మీ విషయం ఏం ఆలోచన కలిగి ఉంటున్నారు? జస్ట్ ఎడ్యుకేషన్, జస్ట్ జాబ్, జస్ట్ మ్యారేజ్, ఈ సెటిల్మెంటేనా లైఫ్ అంటే? దేవుని కొరకు ఏమైనా చేయాలనే ఆలోచన ఉందా? మీ పిల్లలకు ఏం బోధిస్తున్నారు? ఈ 3 అంశాలు మనం పరీక్ష చేసుకొని ఈ వాక్యపు వెలుగులో సిద్ధపడి ప్రభువులలో పాలు పొందుదాం. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక.